సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు 2024లో ఆంధ్రాలో ఎవరు ఊహించిన రీతిగా జనసేన పార్టీలో మొత్తం సీట్లన్నీ గెలుచుకోవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు చేయడం జరిగింది. మరి వారు వస్తుంటేనే ఈ ఆనందాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు. మాకు ఎంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు మా జీవితంలో లేనంత ఆనందం ఈరోజు మాకు దక్కింది. ఇది మాది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలతోటే ఈ విజయం దక్కింది. దానికి మరి కర్త కర్మ క్రియ మన పవన్ కళ్యాణ్ గారు మరి దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం మలుపు తిప్పగలం, ఏ విధంగా అయితే మరి ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలం, ఈ దొంగల దోపిడీ రాజ్యం నుంచి మనం బయట తీసి ఎలా చేయగలం అనేది ఖచ్చితంగా ఒక అంచనా అనేది 100% అంచనాని వేసి ఆ రూట్లో వెళ్ళి ఖచ్చితంగా మరి ఈ 164 సీట్లని మరి రప్పించడానికి ప్రథమ కారకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని చెప్పడం జరుగుతుంది. ఇది మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పటం, అందరం కలిసి మరి అన్నదమ్ముల కంటే కూడా అంతకైనా అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తి ఏదో నడిపిస్తున్నట్టు ఒక స్నేహం, ఈ స్నేహం మరి 10 కాలాల పాటు ఉండాలని ఆంధ్ర ప్రజలు అందరూ కోరుకుంటాం. మేము కూడా ఆయన అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, అలాగే పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మేము కూడా మరి అందరం కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించి ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మేము తూచా తప్పకుండా పాటించి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ఇంటిలోకి వెళ్ళి మరి మా అందరినీ కూడా ఓట్లు అడిగి అభ్యర్థించి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలను అందరికీ చెప్పి చేయడం జరిగింది. మరి ఈరోజు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళ ముందుకి పోతా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలు ఇన్ని సీట్లు గెలుస్తాయని? పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఎందుకంటే ఆయన చెప్పారు మీకు 15 సీట్లు కూడా రానివ్వను అని చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది కదా సార్. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ని 100% ఫాలో అయ్యారు. అది మాకు చెప్పడం జరిగింది. మాకు ఏదైతే చెప్పారో మేము కూడా అదే చేయడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేశారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడేంటి మీరు ఇప్పుడు ఈ కూటమి ఎంతవరకు ముందుకెళ్తుందో, 5 సంవత్సరాలు కలిసి కూడా ముందుకెళ్తుంది అనుకోవచ్చా, లేదంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చిన్న చిన్న విభేదాలు అనేవి ఎక్కడైనా ఉండొచ్చు సార్. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకే పడని ఈ రోజుల్లో, ఈ కలియుగంలో కూటమి చిన్న చిన్న తగాదాలు రావచ్చు కూటమిలో కూడా, కానీ వాటిని అన్నింటినీ సర్దుకుని ముందుకెళ్తాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక నాయకులుగా, కార్యకర్తలుగా మేము కూడా అది తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.